ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. నిన్ను విడచి నేనుండలేను, క్షణమైనా నే బ్రతుకలేను. నిన్ను విడచి నేనుండలేను, క్షణమైనా నే బ్రతుకలేను. ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వినటానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నా. ఈ సమయంలో వాక్యాన్ని మనం చదువుకుందాం. దయచేసి పరిశుద్ధ గ్రంథం నుంచి యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చినదేమనగా, నీవు ఇశ్రాయేలుతో ఇట్లను తెలియకయే పొరపాటున ఒకరిని చంపి నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలెను. చిన్ని ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మరొకసారి స్తుతిస్తూ ఉన్నాం. ప్రభా, ఈ సమయంలో మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉన్నాం. తండ్రి, వాక్యం ఇస్తే మీ దాసుని నన్ను బలపరచండి, మీ ఆత్మచేత నింపండి, మీ సిలువు చాటున నన్ను మరుగు చేయండి. ఈ సమయంలో ప్రభా వాక్యాన్ని వినటానికి ప్రభా ఎంతమంది అయితే ప్రభా ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారు, మా ప్రియ బిడ్డలందరూ హృదయాలను మీరు దర్శించండి, మీ ఆత్మచేత నింపి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ యొక్క యెహోషువ గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనంలోని మనం చదువుకున్నటువంటి భాగంలో ఆశ్రయపురములను దేవుడు ఏర్పాటు చేసుకోమని ఇజ్రాయేల్ ప్రజలకు ఆయన మోషే ద్వారా చెప్పటం మనం చూస్తాం. ఇక్కడ ఇదే విషయాన్ని యెహోషువ కూడా చెప్తూ, నేను మోషే నోట పలికించిన ఆ యొక్క ఆశ్రయపురాలను మీరు ఏర్పరచుకునవలెను అని చెప్పటం మనం చూస్తాం. ప్రియదేని బిడ్డలారా, ఆశ్రయపురములు అంటే దేని కొరకు ఈ ఆశ్రయపురాలు అనేది పాత నిబంధన గ్రంథంలో మనం చదువుతాం. అయితే ఆశ్రయపురం ఎవరికి అంటే, ఇక్కడ ఎవరైనా పొరపాటున ఒక నరహంతుడు గాని పొరపాటున చేసినటువంటి ఆ తప్పిదం బట్టి అతను చేసిన ఆ యొక్క నేరాన్ని బట్టి ఆ ఆశ్రయపురానికి ఎంత త్వరగా వెళ్లి ఆ ఆశ్రయపురంలో దాక్కుంటాడో లేదా పారిపోయి ఆశ్రయపురంలో ఉంటాడో అతనికి ప్రస్తుతము మరణం నుంచి తప్పించబడతాడని ఇక్కడ మనం చదువుతాం. అయితే తన యొక్క ప్రతివాది తనను చంపకుండానట్లు చేసినటువంటి నేరాన్ని బట్టి శిక్షను మరి ప్రస్తుతము అతను పొందకుండా ఆ ఆశ్రయపురం అనేది ఇతనికి ప్రస్తుతానికి మరణం నుంచి అతను తప్పించుకోవడానికి ఆ ఆశ్రయపురాన్ని ఏర్పాటు చేసుకోమని దేవుడు చెప్పగా మనం చూస్తాం. అయితే ఇజ్రాయెల్ ప్రజలకి ఈ ఆశ్రయపురాలు ఏర్పాటు చేసుకోవడం ఎలాగో ఆయన చెప్పడం మనం జరిగింది. అవి ఎలా ఉండాలంటే, యొర్దాను అవతల ఒక 3 ఆశ్రయపురాలను, యొర్దాను యువతల కానానులోని 3 ఆశ్రయపురాలను ఏర్పాటు చేసుకోమని దేవుడు చెప్పడం మనం చూస్తాం. ప్రియదేని బిడ్డలారా, అయితే ఈ ఆశ్రయపురాలను పొలంలోకి అతను పారిపోయి అతను దాక్కున్నప్పుడు అతని ఎవరు ఏమీ చేయకూడదు అన్నమాట. అంటే ప్రస్తుతం అతను తీర్పులోనికి వచ్చేంత వరకు, తీర్పు తీర్చబడేంత వరకు, ఆ యాజకుడు అక్కడ చనిపోయేంత వరకు, అంటే అతను ఉన్నంత వరకు ఆ యొక్క ఆశ్రయపురంలో ఉన్నటువంటి అతన్ని ఏమీ చేయకూడదు అని ఒక కట్టడను ఈ ఇజ్రాయెల్ ప్రజలకి, ఈ యొక్క 12 గోత్రాల వారికి లేదా పరదేశులకు ఈ యొక్క మరి ఈ పురములు అలాగూ ఉండాలని దేవుడు చెప్పటం మనం చూస్తాం. ప్రియదేని బిడ్డలారా,
ఇదే విషయాన్ని యెహోషువ గ్రంథంలోనే కాకుండా సంఖ్యాకాండం 35వ అధ్యాయంలో మనం చూస్తాం. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయము చూడండి ఒకసారి 5వ వచనాన్ని 6వ వచనాన్ని చదివితే అక్కడ ఒక మాట స్పష్టంగా మనం చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయము 5వ వచనాన్ని 6వ వచనాన్ని చదువుకుందాం. పొరపాటున వాని చంపిన ఎడల, అనగా ఒకడు చెట్లు నరుకుటకు తన పొరుగువానితో కూడా అడవికి పోయి చెట్లు నరుకుటకు తన చేతితో గొడ్డలి తప్ప వేసినప్పుడు గొడ్డలి పిడి ఊడి వాని పొరుగువానికి తగిలి వాడు చనిపోయిన ఎడల, వాడు అంతకు ముందు తన పొరుగువాని యందు పగబట్టలేదు గనుక వానికి మరణదండన విధి లేదు. అయితే నరహత్య విషయంలో ప్రతిహత్య చేయువాని మనస్సు కోపముతో మండుచుండగా మార్గము దూరమైనందున వాడు నరహంతకుని తరిమి వాని కలుసుకొని వాన్ని చావగొట్టకు ఇండునట్లు ఆ నరహంతకుడు పారిపోయి ఆ పురములలో ఒక దానియందు చొచ్చి బ్రతుకును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే పొరపాటున ఎవరినైనా ఆ నరహంతకుడు అంటే ఎవరినైనా చంపినా అతను పొరపాటు చేసిన ఆ యొక్క నేరమునకు అతను ప్రతివాది వచ్చి అతను చంపకున్నట్లు అతను ఆ పురములోకి ఎంత త్వరగా వెళ్లి అతను ఆ పురములో దాక్కుంటాడో అంత అతను ప్రాణమును రక్షించుకుంటాడు అని ఇక్కడ మనం చదువుతాం. అయితే ఆ పురములు ఇక్కడ రాయబడటం మనం చూస్తాం. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయంలోని ఆ పురముల యొక్క పేర్లను ప్రభు ఇక్కడ స్పష్టంగా చెప్పడం మనం చూస్తాం. 20వ అధ్యాయము 7వ వచనము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని, గలిలయలోని కేదేషు, ఎఫ్రాయిముల మన్యములందలి షేకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనును, కిర్యాతర్బాను ప్రతిష్టపరిచిరి. తూర్పు దిక్కున యోర్దాను అద్దరిని, యెరికో నద్ద రూబేనీయుల గోత్రముల నుండి మైదానము మీదనున్న అరణ్యములోని బేసేరును, గాదీయుల గోత్రములో నుండి గిలాదులోని రామోతును, మనష్షీయుల గోత్రములో నుండి బాషాన్లోని గోలానును నియమించిరి అని ఇక్కడ మనం చదువుతాం. ఇక్కడ 6 పురములను ఏర్పరచుకోమని దేవుడు చెప్పడం మనం చూస్తాం. ప్రియమైన బిడ్డలారా, ఈ 6 పురములు ఏంటంటే అంటే ఒకటి కేదేషు, రెండోదిగా మనం చూసినట్లయితే షేకెము, మూడోదిగా మనం చూసినట్లయితే హెబ్రోను, నాలుగోది మనం చూసినట్లయితే బేసేరు, ఐదవది రామోతును, ఆరోది గోలాను. ఈ యొక్క 6 పురములను ఏర్పరచుకోమని దేవుడు చెప్పినప్పుడు ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఇక్కడ ఏర్పరచుకోవటం మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, ఈ ఆశ్రయపురం అనేది పొరపాటున ఎవరైనా నరహంతకుడు పొరపాటున చేసిన నేరానికి అతను త్వరగా వెళ్లి ఆ పురములో చొచ్చి అతను బ్రతుకున్నట్లు అతను ఎంత త్వరగా వెళ్లి అక్కడ ఉంటాడో అక్కడ అతను రక్షించబడతాడు అని మనం ఇక్కడ చదువుతాం. ప్రియమైన బిడ్డలారా, అయితే పాత నిబంధన గ్రంథంలోని ఈ యొక్క పురమును ఏర్పరచుకోవడం ఇజ్రాయేలుకి ఇచ్చినటువంటి దేవుడిచ్చిన ఈ గొప్ప ధన్యత అని మనం చెప్పుకోవచ్చు. అయితే నిజమైన ఆశ్రయపురం ఎవరు? నిజంగా మనం ఆశ్రయించవలసింది ఎవరిని అని మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, ఇక్కడి నుంచి మనం క్రొత్త నిబంధనకి వెళితే క్రొత్త నిబంధనలోని దేవుడు నిజమైన ఆశ్రయపురముగాను నిజముగా మనం ఆశ్రయించవలసింది ఎవరినయ్యా అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని. ఆయనే నిజమైన ఆశ్రయపురము. ఎందుకంటే ఒకసారి ఒక మాటను మనం చదువుకుందాం. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎంత గొప్ప మాట అండి. అప్పుడైతే శిక్ష ఉంది, విధి ఉంది పాత నిబంధన ప్రకారంగా. అయితే పాపం చేసిన వాడు మరణానికి పాత్రుడు. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవరైనా నరహంతకుడైనా, వ్యభిచారి అయినా, దొంగతనం చేసిన వాడైనా
వాడు మరణానికి పాత్రుడు. అయితే దేవుడు ఏర్పాటు చేసిన పురములోకి అతను ఎంత త్వరగా వెళ్లి ఉంటాడో కొంతకాలము అతను మరణాన్ని తప్పించుకో అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. అయితే ప్రియ దేవుని బిడ్డారా, క్రొత్త నిబంధన దగ్గరికి వచ్చేసరికి ఏ శిక్షా విధియు లేదు అని ప్రభు మనకు స్పష్టంగా చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే కాబట్టి అప్పుడేమో వారికి శిక్ష ఉంది, విధి ఉంది. అయితే ఇప్పుడైతే మాత్రము క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎందుకంటే ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. కిందకి మనం చదివితే 2వ వచనం 3వ వచనం మనం చదువుకుందాం. చూడండి ఒకసారి. రోమపత్రిక 8వ అధ్యాయము 2వ వచనాన్ని 3వ వచనం చదువుకుందాం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. చూసారా ప్రియదేవుని బిడ్డారా, ఏ నియమం ఇది అంటే పాప నియమము నుంచి మనల్ని విడిపించిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. అప్పుడు పాత నిబంధనల ప్రకారంగా మనం చూసినట్లయితే ఆ 6 పురములలోని ఏర్పరచుకోమని దేవుడు ఒక నియమాన్ని ఒక నిబంధనను ఆయన చేశాడు. అయితే ఇప్పుడైతే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎందుకంటే మన శిక్షను ఆయన భరించాడు, మన విధిని ఆయన వహించాడు. అందుకనే ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎందుకంటే పాప మరణము నియమం నుంచి మనం విడిపించి ఈ నియమము గొప్పది. ఈ నియమము దగ్గరికి మనం రావాలి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతము అంటే ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడైనను యేసుక్రీస్తు యొద్దకు ఆయన క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎంత గొప్ప మాట. శిక్ష ఉండదు, విధి ఉండదు. క్రీస్తు నందున్న వారికి ఆయనకి జీవము, మరణము లేదిక. వాడు మరణములోంచి జీవములోకి దాటిపోతాడు. ఎంత గొప్ప మాట. కాబట్టి క్రీస్తు యేసునందు మనం ఉండాలి, క్రీస్తు యేసులో మనం ఉండాలి. అందుకనే ఇక్కడ పాప మరణం నియమం నుంచి మనల్ని విడిపించేది ఎంత గొప్ప మాట. అందుకనే ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దేవుడు దానిని చేసెను అని చెప్పాడు. అంటే అక్కడ శిక్షకు అంటే పాపము చేసిన వాడు మరణానికి పాత్రుడు. ఎలాగా పాపం వలన వచ్చు జీతము మరణము. పాపం చేసిన వాడు ధర్మశాస్త్ర ప్రకారంగా మరణానికి. అయితే అక్కడ శిక్ష ఉంది, విధి ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ప్రియదేవుని బిడ్డలారా, క్రొత్త నిబంధనకి వచ్చేసరికి మన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని తన శిక్షలో మన శిక్షను ఆయన భరించాడు, మన పాప భారాన్ని ఆయన భరించాడు. అందుకనే పాప నియమం నుంచి మనం విడిపించాడు. అందుకనే ధర్మశాస్త్రము చేయలేకపోయినది దేవుడు ఆయన తను చేయటానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎంత గొప్ప మాట అండి. ధర్మశాస్త్రానికి మరణం నుంచి విడిపించే పరిస్థితి లేదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు తాను మరణించడం ద్వారా మనకు గొప్ప జీవాన్ని ఆయన కలిగించాడు. అందుకనే ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దేవుడు దానిని చేసాను. మన కొరకు ఆయన చేశాడు. మన కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. మన కొరకు తన రక్తాన్ని చిందించాడు. ఈ నియమము గొప్పది. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియదేవుని బిడ్డలారా, ఈ నియమం దగ్గరికి నువ్వు రాగలిగితే దేవుడు పాప మరణం నుంచి జీవంలోకి మనల్ని తీసుకుని వెళ్తాడు. అందుకనే మనము శరణాగతులము అని హెబ్రీ పత్రిక చూడండి. ఒకసారి ఒక మాట చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18-19 చదువుకుందాం. ఆ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడే తాను అబద్ధం ఆడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచెను. చూసారా, శరణాగతులు అంటే శరణు కోరి పరిగెత్తేవాడు అని అర్థం. అంటే ఎంత త్వరగా వెళ్లి
మోషే నోట పలికించినటువంటి ఆ పురములలో వాడు పాపం చేసిన వాడు లేదా ఆ నరహంతుడైన వాడు ఎంత త్వరగా వాడు పరిగెత్తుకుని వెళ్ళి ఆ పురములో ఉంటాడో వాడు రక్షించబడతాడు. అంటే ప్రస్తుతం మరణం నుంచి తప్పించబడతాడు. వాడు శరణాగతుడు. అంటే శరణాగతులైన మనకి ఆయన గొప్ప ధైర్యాన్ని మనకిచ్చాడండి. ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ప్రియదేని బిడ్డారా. ఏంటంటే ఆ విషయం, ఆ పురములు ఎంత దూరం ఉన్నాయో మనకు తెలియదు. ఎంత దూరం, ఎంత త్వరగా పరిగెత్తి అతను ఆ పురములో ఉండగలుగుతాడో అతను మరణం నుంచి తప్పించబడతాడు. అయితే ఒక విషయాన్ని ఆత్మీయంగా మనం గమనించాలి ప్రియదేని బిడ్డారా. మన శరణాగతమైన మనకి ఆయన మనకెంత సమీపంగా ఉన్నాడు. ఆ పురము అనేది ఎంత దూరం ఉందో మనకు తెలియదు, కానీ నిజమైన ఆశ్రయపురమైన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి అత్యంత సమీపంగా ఉన్నాడు. ఆయన మనలో ఎవరికి ఆయన దూరంగా లేడు, ఆయన మనకి సమీపంగా ఉన్నాడు. మనకు సమీపంగా అంటే అందే అంత దగ్గరలో మనకి ఉన్నాడు అని అర్థం. ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన సమీపంగా ఉన్న దేవుడు. మనం నిజముగా ఆశ్రయించవలసింది ఆయనని. ఆయనే నిజమైన ఆశ్రయపురము. ఆయన ఆశ్రయించే వారికి మరణము లేదు. ఆయన ఆశ్రయించిన వారికి పాపము నుంచి విడుదల పొందుకుంటాం, శిక్ష నుంచి మనం తప్పించబడతాం. కాబట్టి ప్రియదేని బిడ్డారా, మనం విడిపించబడాలంటే శరణాగతులమైన మనకు దేవుడు తన శరణ కోరి మనం వెళ్తున్న మనకి ఆయనే నిజమైన ఆశ్రయపురం. ఆయనే మన దగ్గరికి సమీపంగా వచ్చిన గొప్ప దేవుడు. ఎంత గొప్ప మాట అండి ప్రియదేని బిడ్డారా. మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం? కొంతమంది ధనాన్ని ఆశ్రయిస్తున్నారు, కొంతమంది ప్రజలను అంటే నరులను ఆశ్రయిస్తున్నారు, కొంతమంది బంగారమును డబ్బును ఆశ్రయిస్తున్నారు. అయితే యోబు గ్రంథంలో యోబు భక్తుడు ఒక అద్భుతమైన మాట చెప్పటం మనం చూస్తూ ఉంటాం. చూడండి ఒకసారి యోబు గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. సువర్ణము నాకు ఆధారం అనుకొనేడలా నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారముతో నేను చెప్పినడలను. నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారము సొత్తు దొరికినని గాని నేను సంతోషించిన ఎడలను. సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతన్నే గాని చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని చూచి నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలా పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారి నగుదును. చూసారా, యోబు అద్భుతమైనటువంటి మాట ఇక్కడ పలకటం మనం చూస్తాం ప్రియదేవుడా. సువర్ణము నాకు ఆధారము అంటే డబ్బు, ధనము, బంగారము ఆధారము చేసుకుంటే అవి దూరం అయిపోతాయి. వాస్తవంగా మనం ఎవరిని ఆధారం చేసుకోవాలి? ఎవరు మనకి ఆశ్రయంగా మనం ఉంటారు? డబ్బు ఆశ్రయం ఉంటుందా మనకి? బంగారమును ఆశ్రయంగా ఉంటుందా మనకి? చెప్పండి. అందుకే యోబు అన్నాడు, సువర్ణము నేను ఆధారం చేసుకునేడలా నేను దేవుని దృష్టికి నేను వేషధారణ అవుతాను. బంగారమైనా ధనమైనా మరి ఏదైనాను దేవునేగా ఇచ్చింది. దేవుని వద్ద నుంచే కదా మనకు కలిగేది. ఎవరు ఇచ్చేది? ఆయననే మనం మర్చిపోయి ఆయన్ని మనం ఆశ్రయంగా చేసుకోకుండా ఆయన్ని మనం విడిచిపెట్టేసి ఈ లోకములో నరులను, ఈ లోకములో డబ్బును, ధనమును, బంగారమును మనం ఆశ్రయించి ఎంతమంది జీవితాలను కోల్పోలేదు. ఉదాహరణకి గెహాజీని మనం తీసుకున్నాం. గెహాజీ చూడండి, డబ్బు కొరకు, బంగారం కొరకు పరిగెత్తి శాపాన్ని తెచ్చుకున్నాడు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆకాను, ఆది అపోస్తుల కాలంలో ఆకాను అనే ఒక వ్యక్తి చూడండి, ఫ్యామిలీ అంతా, కుటుంబమే నాశనం అయిపోవటం మనం చూస్తూ ఉంటాం. చూసారా, బంగారమును, ధనమును, సువర్ణమును మనం ఆధారం చేసుకోకూడదండి. సమస్త ఆధారభూతుడు ఆయనే. అందుకనే కీర్తనకారుడు ఒక అద్భుతమైన మాట చెప్పడం మనం చూస్తాం. చూడండి, 62వ కీర్తన 7వ వచనం చదువుకుందాం. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము. చూడండి, దేనికైనా సమస్తానికి దేవుడే ఆధారం. ఈ భూమి, ఆకాశము సమస్తానికి దేవుడే ఆధారము. ఆధారమైన దేవుణ్ణి విడిచిపెట్టేసి మనం దేనినో ఆధారం చేసుకుంటున్నాం. ప్రజలను, నరులను, అధికారులను,
ఎవరెవరినో మనం ఆధారం చేసుకుని మన యొక్క పరిస్థితి చాలా భయంకరమైన పరిస్థితిలోకి మనం వెళ్ళిపోతాం ప్రేమ. అందుకనే దావీదు చెప్తున్న గొప్ప మాట ఏంటంటే, దేవుడే నాకు ఆధారము, నా ఆశ్రయము. అయితే ఇక్కడ ఒక మాట మనం చెప్పుకోవాలి. ఏంటంటే ఇదే దావీదు 28వ కీర్తనలోని ఒక అద్భుతమైన కొన్ని మాటలు చెప్పటం మనం చూస్తాం. 28వ కీర్తన 7వ వచనం చదువుకుందాం. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. చూడండి, ఇక్కడ దావీదు తను ఎలాగో చూస్తున్నాడంటే, దేవుడే నాకు ఆశ్రయము, పర్సనల్ గా దేవుడు నాకు ఆశ్రయము అంటున్నాడు. రెండోదిగా మనం చూసినట్లయితే కీర్తనలు 28వ అధ్యాయము 8వ వచనం. యెహోవా తన జనులకు ఆశ్రయము. ఇక్కడ వ్యక్తిగతంగా దేవుడు నాకు ఆశ్రయము, రెండవదిగా ప్రజలకు ఆశ్రయము. తర్వాత మూడవదిగా మనం చూసినట్లయితే 71వ కీర్తన 5వ వచనం. నా ప్రభువా యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. చూసారా ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ దేవుడే నాకు ఆధారము, వ్యక్తిగతంగా ప్రజలకు ఆశ్రయము ఆయనే. మూడోదిగా మనం చూసినట్లయితే ఇక్కడ మనం చదివిన మాటలో ఇక్కడ బాల్యము నుండి నాకు ఆధారము, నాకు ఆశ్రయము ఆయనే. ఇక వృద్ధాప్యంలో కూడా ఆయనే ఆశ్రయం అంటారు. చూడండి ఒకసారి, ఇదే యొక్క 71వ కీర్తన 9వ వచనం చదువుకుందాం. వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బాల్యము క్షీణించినప్పుడు నన్ను విడనాడకు. చూసారా, ఇక్కడ మనం చూస్తాం ప్రియమైన బిడ్డలారా, ఆయన పర్సనల్ గా నా ఆశ్రయము నీవే, ప్రజలకు ఆశ్రయము నీవే, తర్వాత బాల్యంలోనూ ఆశ్రయము నీవే, వృద్ధాప్యంలోనూ ఆశ్రయం నీవే. అందుకనే ఒక మాట చెప్తాడు ప్రియమైన బిడ్డలారా, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నాకు ఆధారము నీవే. అంటే తల్లి కన్నది మొదలుకొని వృద్ధాప్యం చనిపోయేంత వరకు కూడా ఎవరు మనకు ఆధారం? దావీదు చెప్తున్న మాట ఏంటంటే, ఆయనే మనకు ఆధారం. మనకు ఆధారం అనేది ఈ లోకంలో ఎవరున్నారు? ఎవరు స్థిరముగా ఉండగలుగుతారు? ఎవరు స్థిరమైన ఆధారం? ఎవరు నిజమైన ఆధారం చెప్పండి? దేవుడే కదా. దేవుణ్ణే మనం ఆధారం చేసుకుంటే, దేవుణ్ణే మనం ఆశ్రయంగా చేసుకుంటే, బాల్యంలోనైనా, తర్వాత యవనంలోనైనా, వృద్ధాప్యంలోనైనా ఆయన మనకి తోడుగా ఉండి మనం నడిపించేవాడిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. అయితే 91వ కీర్తన ఆయన ఎలా ఉంటాడు అనేది మనం చదువుతాం. చూడండి, 91వ కీర్తన 2వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. చాలు. ఇక్కడ చూడండి, ఆయన ఒక ఆశ్రయం ఎలా ఉంటుందంటే కోటగల ఆశ్రయము. ఆయనే నా కోట అంటే కోటగల ఆశ్రయముగా ఆయన ఉన్నాడని అర్థం. రెండవదిగా మనం చూసినట్లయితే 4వ వచనంలోని ఆయన రెక్కలే ఆశ్రయం. చదవండి ఒకసారి అన్నమాట. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. చూసారా, ఆయన తన రెక్కలతో కప్పే దేవుడు. ఆయన రెక్కలతో కప్పి ఆయన ఆశ్రయముగా ఉండే దేవుడు. చూసారా, ఆయన రెక్కల నీడలో మనకు ఆశ్రయం ఉంది. ఉదాహరణకి రూతు తను మోయాబు దేశముని విడిచి తన యొక్క అత్త అయినటువంటి నయోమితో వస్తున్నటువంటి పరిస్థితిలో బోయాజు రూతుని గురించి ఒక అద్భుతమైన మాట చెప్పడం మనం చూస్తాం ప్రియమైన బిడ్డలారా. ఏంటి ఆ మాట అంటే, అమ్మా నీవు యెహోవా యొక్క రెక్కల నీళ్ళలోకి సురక్షితముగా ఉండుట కొరకు నీవు వచ్చి ఉన్నావు అంటాడు బోయజ్. ఎంత గొప్ప అద్భుతమైన మాట అండి. నిజమే కదా. ఎవరిని ఆశ్రయించి వచ్చింది ఆ రూతు? మోయాబు దేశం భయంకరమైన శాపగ్రస్తమైన దేశం, భయంకరమైన అన్ని దేశముల నుంచి ఆ రూతు ఎవరి యొక్క ఆశ్రయానికి వచ్చిందంటే జీవము గల దేవుడు నిజమైన ఆశ్రయపురానికి ఆమె వచ్చింది. ఎంత గొప్ప అద్భుతం. మనం కూడా అలాగూ రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం కూడా మోయాబు దేశంలో ఉన్నటువంటి వారమే. మనం కూడా రూతు వలె ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారమే. అయితే ఆమె అద్భుతమైన ఒక నిర్ణయం తీసుకుంది. నాకు ఆశ్రయం దేవుడే అనుకుంది. నీ జనమే నా జనమే ఉంది, నీ దేవుడే నా దేవుడు అని నయోమితో ఆమె
రావటం మనం చూస్తూ ఉంటాం. వచ్చిన సందర్భంలో బోయజు పలికిన మాట ఏంటంటే, యెహోవా రెక్కడి నీళ్ళు నీకు ఆశ్రయం ఉందమ్మా, నువ్వు సురక్షితముగా నువ్వు వచ్చితివి అని బోయాజు రూతుని గురించిన పలికిన మాట అద్భుతమైన మాట కదండి. నిజమే కదా. నిజమైన ఆశ్రయపురం ఎవరు? ఆ పురములోకి మనం రావాలని దేవుడు కోరుతున్నాడు. ఆ పురములోకి వచ్చిన వారికి మరణము ఉండనే ఉండదు, శిక్ష ఉండదు. ఎందుకంటే మన కొరకు ఆయన మరణించినటువంటి దేవుడు. ఆయన రెక్కల నీళ్ళలో మనకు ఆశ్రయం కలదు. మూడవదిగా మనం చూసినట్లయితే 97 కీర్తన, ఇదే 97 కీర్తన 9వ వచనం మనం చదువుకుందాం. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలమైన చేసుకుని చూసారు. నివాస స్థలమైన ఆశ్రయము అంటే ఆయన ఎవరు మనకంటే నివాస స్థలమైన ఆశ్రయం. నిజముగా ఆశ్రయించవలసింది ఆయననే. మనం ఆశ్రయించవలసింది ఆయనే. ఆయనే మన నిజమైన ఆశ్రయపురం. ఈ ఆశ్రయపురంలోకి మనం రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలో ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకే ఆశ్రయపురంగా ఉన్నాడు. ఆయన అందినంత సమీపంగా ఆయన ఉన్నాడు. ఆయన వద్దకు నువ్వు రావాలని దేవుడు కోరుతున్నాడు. అందుకనే మోషే నోట పలికించినటువంటి ఈ యొక్క ఆశ్రయపురాలు ఎలా ఉండాలో, ఎలాగూ ఆ ఆశ్రయపురంలోని ఉండాలో ప్రభు స్పష్టంగా ఈ పాత నిబంధన గ్రంథంలో చెప్పడం మనం చూస్తూ ఉంటాం. వాడు ఎంత త్వరగా వెళ్లి ఆ ఆశ్రయపురంలో ఉంటాడో వాడు సేవ్ అవుతాడు. అంటే ప్రస్తుతం అతను మరణం నుంచి తప్పించబడతాడు. అయితే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి నిజమైన ఆశ్రయపురము మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం ఆశ్రయించవలసింది ఆయననే. ఆయనే మన నిజమైన ఆశ్రయం. ఆయనే మన కొండ, ఆయనే మన కోట, ఆయనే మన దుర్గము. కాబట్టి మనం ఆయన్ని ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. బైబిల్లో ఆయన ఆశ్రయించిన వారు గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చూశారు, చేశారు కూడా. అదేవిధంగా ఆయన ఆశ్రయించే వారికి, ఆయన ఆశ్రయముగా చేసుకున్న వారికి శ్రమలు విస్తరిస్తున్నాయని చెప్పారు. అందుకనే దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే, ఆయనే నిజమైన ఆశ్రయం అని మనం ఆయన దగ్గరికి రాగలిగితే ఆయన నీకు ఆశ్రయంగా ఉంటాడు. ఆపత్కాలంలో నమ్ముకునే సహాయకుడిగా ఆయన ఉంటాడు. ఆయన మనం ఆధారం చేసుకుందాం. ఆయన పురములోకి, నిజమైన ఆ రక్షణ పురములోకి రావాలని ప్రేమపూర్వకంగా దేవుడు కోరుతున్నాడు. వస్తావా? ఈరోజు నిజమైన ఆశ్రయపురము దేవుడే. ఆ ఆశ్రయపురంలోకి రావాలని ప్రభు కోరుతున్న ప్రియమైన బిడ్డలారా, కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనే నిజమైన ఆశ్రయపురం. ఆ ఆశ్రయపురంకి రండి. ఆశ్రయపురంలో మీరే రక్షణ పొందాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి ఇప్పుడే ఈ మాటలు, ప్రభా నీవే నా ఆశ్రయపురమయ్యా, నీవే నా గొప్ప దేవుడు, నీవు తప్ప నాకు వేరే దేవుడు లేడు నాయన, నీవే నిజమైన ఆశ్రయపురమైన నువ్వు ఇప్పుడే మోకరించి ప్రభువుని నువ్వు కోరుకోగలిగితే, నువ్వు అడగగలిగితే ఆయన నిజమైన ఆశ్రయపురంగా నీకు ఉంటాడు. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ప్రభా నీవే నిజమైన ఆశ్రయపురం. మేము ఆశ్రయించవలసింది నిన్ను ప్రభు. నీవు గొప్ప దేవుడు అయ్యా. నీవు మాకు నిజమైన కోటగా, కొండగాను నీవు ఉన్నందుకు స్తోత్రాలు ప్రభు. తండ్రి, ఈ మాటలు వింటున్న వీళ్ళందరినీ బలపరచు ప్రభా. ఆయన మిమ్మల్ని ఆశ్రయించడానికి, మీ ఆశ్రయపురంలోకి రావటానికి, రక్షణ పొందటానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు గొప్ప దేవుడు నాయన, మీ రక్షణకర్తలు నాయన. నువ్వు మాకు ఎత్తైన కొండవు నీవే. మీ నిజమైన ఆశ్రయపురాన్ని ఆశ్రయించి మీరు సురక్షితముగా ఉంటారు. మీరు సహాయం చేయండి. ఈ మాటలు వింటున్న ప్రియులు వీళ్ళందరినీ బలపరచు, మీ ఆత్మచేత నింపి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చు. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ వందనాలు. మా ఈ పరిచర్య మీకు దీవెనకరంగా ఉండుటకు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా మొబైల్ నెంబర్ 9291214267.